హాయ్ గైస్, అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని వారాహి కలాట్స్లో అయితే ఉన్నాము. అండ్ ఈ సంవత్సరం ఇక్కడ ఈ కలాట్స్లో 9 డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే తయారడం జరుగుతుంది. ప్రస్తుతము మనకు 8 గణపతులకు కలర్ అయింది అండ్ డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. అండ్ 90% వరకు 8 గణపతులు కలర్ అయిపోయింది. అవి గణపతులన్నీ మీకు చూపిస్తా, మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఒక్కసారి ఈ గణపతులు చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి విజిట్ చేసి అయితే నచ్చినట్టయితే బుకింగ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఈ సంవత్సరం మనకు 5 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే తయారడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం, ఓకేనా. చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము అడ్రస్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ముక్క ఫంక్షనల్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంటుంది అండ్ సాయి కలర్స్ పక్కనే ఉంటుంది, ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడ గౌరీపుత్ర కలర్స్కి పక్కనే, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మనకు ఈ సంవత్సరం ఈ కలాట్స్లో 5 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు 15 ఫీట్ల హైట్ ఉన్న గణపతి అయితే ఇక్కడ మనకు ఈ షెడ్లు అయితే ఉన్నాయి. మనమైతే చూద్దాము. 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లతోనే ఉన్నాయి. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్తో వితౌట్ బ్యాక్గ్రౌండ్తో 2 కూడా ఉన్నాయి మనకు, ఓకేనా. ముంబైకా రాజా ఫ్రెండ్స్, ఇక్కడ చూసి ఎంత మంచిగా ఉంది గణపతి. కూర్చున్న మాటలో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం లేదు, కానీ మస్తు పెద్ద ఉన్నది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ తోని సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకి సింహం, అది నందీశ్వరుడు. ఓకే, సూపర్. వితౌట్ బ్యాక్గ్రౌండ్ తోని గణపతి వచ్చేసి మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి విత్ బ్యాక్గ్రౌండ్ తోని, బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. విత్ బ్యాక్గ్రౌండ్ తోని మనకు 15 ఫీట్ల వరకు హైట్ అయితే వస్తుంది. సేమ్ గణపతి. ఈ గణపతి చూస్తే ముంబై మోడల్ అయితే కనబడుతుంది, లాల్ బాక్ష రాజా అదే మోడల్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్ అండ్ మొత్తం కూడా పచ్చి పచ్చి ఉంది. మనకు రీసెంట్ గానే ఈ గణపతులు అయితే తయారయ్యడం జరిగింది. ఈ కలర్స్ లోనే అతిపెద్ద గణపతి, ఓకేనా. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివుడు అండ్ మనకు అక్కడ గంగాదేవి, ఓకే. మనమైతే లోపలికి చూద్దాము. కలరింగ్ అయిన గణపతులు అయితే మనకు దాదాపు ఒక 8 గణపతులకైతే డిస్ప్లే పెట్టి కలరింగ్ చేయడం జరిగింది. ఆ కలర్ కూడా మంచిగా చేస్తారు ఇక్కడ, కలర్ కూడా హైలైట్ అంటే వేస్తారు, అంతేనా. మీరు మాత్రం తొందరగా రజీ బుక్ చేసుకోవడానికి ఇక్కడ చూసారు, ఇంకా కలర్ కాలేదు గణపతికి. ఇప్పుడైతే అక్కడ చూద్దాము కలరింగ్ అయిన అవన్నీ. ఒక్కొక్క గణపతి డీటెయిల్ గా చూద్దాం. ఇలా ముంబై మోడల్ కనబడుతుంది గణపతి చూస్తే. ఇక్కడ చూడు, మన ఫస్ట్ చూడగానే శివుడు కనబడతాడు మనకి. ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ అయితే బొట్టు మాత్రం అట్రాక్షన్. ఆంజనేయ స్వామిని ఇచ్చారు చూసిరా, క్లారిటీ ఇచ్చారు, దింపిడు మొత్తం బరబ్బర్ దింపేసిండు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం మస్తు ఇచ్చేసిండు చూసిరా, ఎంత పెద్ద ఉంది. ఆర్చ్ సూపర్ అండ్ ఎక్సలెంట్ కొట్టారు. బొజ్జ గణపతి పైన కూడా శివుడు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. ఈ గణపతి దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ అంజి బా అన్న ఎంత హైలైట్ అండ్ హైలైట్ ఉంది గణపతి మాత్రం. ఫేస్ మాత్రము బా నెక్స్ట్ లెవెల్ ఉన్నది గణపతి మాత్రం. ఫేస్ సింహాసనం పైన కూర్చున్న గణపతి, కూర్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ నీట్ గా. ఇక్కడ మనకు పూర్తిగా కలర్లు కాలేవు, దాదాపు ఒక 80% వరకు కలర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆయుధాలకు కిరీటాలకు ఇంకా కలర్ కావాల్సి ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ కావాలి. చూడండి ఎంత నీట్ గా ఉన్నదో. అండ్ తొండ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. ఈ గణపతి చూస్తే నాకైతే మహారాష్ట్ర మోడల్ అయితే కనబడుతుంది. మనకు దాదాపు 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటది. ఇక్కడ ముంబై మోడల్ అయితే లాల్ బాక్ష రాజా దర్శనమిస్తుండు. వావ్, సింహాసనం పైన గంభీరంగా ఇట్లా కూర్చున్నాడు కనబడుతుంది. అండ్ పైన కూడా మనకు శివుడు తాండవం చేస్తున్నట్టు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సూర్య భగవాన్ ఆర్చ్ కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ కొట్టి. సింహం చూడరు, సింహం పైన చేతేసి కూర్చున్న గణపతి. సింహం కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, భయంకరంగా ఉంది. ఇట్లా గణపతి మాత్రం ఇక్కడ చూస్తే గంభీరంగా కనబడుతుంది. ముంబై స్టైల్లో గణపతి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పరశురాముడు కూడా ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్నాడు మనకు. చూసినావా ఎంత భీకరంగా ఉన్నాడు. అండ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇటు సైడ్ అంజీ ఇటు మనకు శ్రీరాముని జెండా ఇచ్చేసారు. జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసేయండి. ఈ గణపతి మనకు విత్ బ్యాక్గ్రౌండ్ తోని 7 ఫీట్ల వరకు అయితే హైట్ అయితే ఉంటది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్ ఉంది. కూర్చున్న మోడల్ గణపతి. ఇంకా కలర్ కాలేదు, మొత్తం నగలకు అన్నిటికీ అవుతుంది. కలర్ అయితే ఇస్తారు. ఇంకొక 5 days లో మనకు కలర్ తో సాగు. ఇక్కడ తొండం చూసారా, తొండం పైన ఓం అని రాసి ఇచ్చారు, డిజైన్ ఇచ్చారు. కూర్చున్న మోడల్ మాత్రం మస్తు ఇచ్చారు ఇక్కడ, సూపర్. అండ్ పీట పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా మనకు దాదాపు 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటది. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్ గణపతి, హైలైట్ గా. నాకు ఈ కలర్స్ లో నచ్చిన గణపతి, హైలైట్ గణపతి. చూసి ఎంత మస్తుంది గణపతి. వావ్, అరే ముంబై మోడల్ గణపతి తయారేసారు మనకు. దాదాపు ఈ గణపతి 8 నుంచి 10 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటది. పైన కూడా శేషనాగ్ ఇచ్చారు. కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. రాముని కలర్ వేసారు, ఇచ్చి పడేసారు. అండ్ ఇక్కడ నందీశ్వరుడు ఎంత ఎక్సలెంట్. కొమ్ములు మాత్రం హైలైట్ ఇచ్చారు. వావ్, నాకు ఈ కలర్స్ లోనే బాగా నచ్చిన గణపతి అంటే ఈ గణపతి. చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది. అండ్ మనకి ఇక్కడ బొట్టు కూడా 3వ కన్ను ఇచ్చారు. చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది.
అండ్ మనం ఇంకా లోపలికి చూద్దాము. మళ్ళీ ఇక్కడ బుకింగ్ కూడా అవుతున్నాయి ఈ కళాశాలలో. దాదాపు కొన్ని గణపతి అయితే బుకింగ్ అయినా కూడా చూపిస్తాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ గణపతి మనకి ఈ గణపతి చూస్తే బ్యాక్గ్రౌండ్ మాత్రం మార్చి మస్తు ఇచ్చారు, ఎందుకంటే రౌండ్ టైప్ లో సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ పూర్తిగా ఇంకా కలర్ తో సహా కంప్లీట్ కాలేదు. అండ్ ఇట్లా మనకు డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అండ్ ఇంకొకటి చిన్న గణపతి ఉన్నది, అది కూడా మీకు చూపిస్తా. అటు సైడ్ ఉన్నది బ్యాక్ సైడ్ లో మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న గణపతులు అయితే తయారడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్ గా మనం చూసుకున్నట్టయితే బుజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఈ గణపతి మనకు 5 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. మన కిరీటం కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, మనకు వెంకటేశ్వర స్వామి ఆ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి లైన్ కొద్ది అవే గణపతులు ఈ నుంచి పడితే ఆడ వరకు. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఓకే. అండ్ ఇక్కడ గణపతి బుకింగ్ అయినా అంజీ ఏది యో ఏ ఊరే VTP JBY 09 నెంబర్. ఏ గణపతి అనేది చూద్దాం. వెంకటాపూర్ కావచ్చు, VTP అంటే వెంకటాపూర్ వస్తుంది. వావ్ ఎక్సలెంట్ ఉంది, ఫేస్ కలర్ కూడా మంచిగా ఉంది గణపతి ఇచ్చారు. ఇక్కడ చూడు ఇంకా మస్తు బుకింగ్ అయినా ఇక్కడ చూడు ఇటు రాయు MTP అంట మైతాపూర్ వాళ్ళు RBY యూత్ వాళ్ళు కామెంట్ అయితే ఏ బుకింగ్ అయిందంట. వావ్ ఏ గణపతి అనేది చూద్దాం. వావ్ ఇంతకుముందు మనం చూసినాం కదా సేమ్ అదే గణపతి, చాలా సూపర్. ఎక్కడ వరకు ఇవే గణపతులు ఉన్నాయి. ఇక్కడ చెక్ మన మెరుతుంది చూడురి, ఎంత ఎక్సలెంట్ ఫినిషింగ్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ ఉంది. కలర్ కాలేదు, కలర్ అయితే మస్తు. ఇక్కడ మొత్తం కూడా అవే గణపతులు. ఈ గణపతి అనేది ఇదిగో YCY BSP అంట. వావ్ ఇలాంటి గణపతులు చాలా బుక్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఇదిగో ఈ గణపతి కూడా BTR YYB. వావ్ ఈ గణపతి కూడా బుక్ 9 నెంబర్ 10 నెంబర్. అండ్ మీరందరూ కూడా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేసేరి. చూసారు కదా ఆల్మోస్ట్ ఇక్కడ బుకింగ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు వెనక సైడ్ కూడా షెడ్ ఉన్నది. ఆ షెడ్లో మొత్తం కూడా సేమ్ మనకి ఇక్కడైతే ఏవైతే గణపతులు చూసినామో అవన్నీ గణపతులు మనకు బ్యాక్ సైడ్లో షెడ్లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తాం మీకు చూడండి. ఇంకా వైట్ కోటింగ్ అయితే అయింది, ఇంకా కలరింగ్కి రెడీగా ఉన్నాయి గణపతులు మాత్రం. ఒక్కసారి మనం దగ్గరికి పోయి చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. ఫ్రెండ్స్ చూస్తారు కదా కొరట్లకు చాలామంది బుక్ చేసుకోవడానికి వస్తారు, కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన గణపతి కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేస్తే బుకింగ్ అయితే వేసేసుకోండి. కోట్లకు వచ్చేరి ఏ కలర్స్ పడితే కలర్స్ లో బుక్ చేసుకోరి, అది మొత్తం గణపతులే. ఇక్కడైతే ఈ సంవత్సరం నాకు తెలిసి కొరటలో గణపతి ప్రపంచం కనబడుతుంది. ఏమన్నా ఉన్నాయా గణపతులు ఈసారి? ముంబై మోడల్ గణపతులు అయితే ఊహించుకో ఒకసారి, తీసుకుపోయే రోజు ఎట్లుంటది, రచ్చ రోడ్ మొత్తం ప్యాకింగ్ అయితే లొల్లి ట్రాక్టర్ల సౌండ్ వినబడుతుంది మొత్తం. చెవులు పోతాయి, చెవులు గుయ్యి పీకర్ పట్టుకొచ్చుకుంటారు. ఇంకా మా పనం అయితే తీస్తారు గారు. అండ్ ఇక్కడ కూడా మనకు గణపతి యొక్క హస్తాలు ఓకే. ఇక్కడ చూసినా కానీ నాకు ఎక్కువ నచ్చిన గణపతి అంటే ఇదే చూసారు కదా. ఇవి 2 మోడల్ తయారవుతున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఇచ్చారు మనకు, మనం చూసినాం కదా అక్కడ శివుని తాండవం సెపరేట్గా ఉన్నది మనకి ఇక్కడ ఓకే. ఆల్మోస్ట్ ఇక్కడ మనం అన్ని గణపతులు చూసినాం. ఇక్కడ మనకు ముంబై స్టైల్లో దర్శనం ఇచ్చింది గణపతి ఓకే. ఈ గణపతి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది అదే కదా, అదే ఓకే. ఇక్కడ నెంబర్ ఆఫ్ గణపతులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక కలరింగ్ బ్యాలెన్స్ ఒకటే ఉన్నది. కలరింగ్ అయిపోయినాయంటే ఇక నెక్స్ట్ లెవెల్ కనబడతాయి ఓకే. ఆల్మోస్ట్ ఇందులో ఈ షెడ్లో ఉన్నాయి అన్నీ కూడా అవే గణపతులు ఉన్నాయి ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. మీకైతే ప్రతిరోజు ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం మళ్ళీ. ఇంకా మీరు తప్పకుండా ప్రతి వీడియోని షేర్ చేసేయండి, మాకు ఇంకా బూస్టప్ పెరిగి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాము. అట్లనే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో చేసేయండి ఓకే. చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.